ఓన్లీ టీ షర్ట్స్‌కి సంబంధించి బల్క్‌లో వేరే వేరే ప్లేసెస్ నుంచి తెచ్చుకొని, మనం లోకల్‌లో ఉండేటువంటి రిటైలర్స్‌కి లేదా రోడ్డు మీద అమ్మే వాళ్ళకి తక్కువ ప్రైస్, తక్కువ మార్జిన్‌లో అమ్ముకోవటం వల్ల ఏ రకమైనటువంటి ప్రాఫిట్స్ వస్తాయనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా ప్రతిదీ చెప్తాను. కాస్త ఓపికగా కాస్త ఓపికగా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. బిజినెస్ వీడియోస్, బిజినెస్ ఐడియాస్ వీడియోస్ మన ఛానెల్ కాదు, ఎనీ ఛానెల్ మీరు వేరే వాళ్ళ ఛానెల్ చూసినా సరే ఓపికగా లాస్ట్ దాకా చూడండి. ఏదో ఒక పాయింట్‌లో మనం కనెక్ట్ అవుతాం. అది వేరే బిజినెస్ ఐడియాకి కూడా మీకు వర్తిస్తది. అందుకని ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక లైక్ ఇచ్చేసి వీడియోని లాస్ట్ దాకా చూడండి. బల్క్ అమౌంట్‌లో తెచ్చుకోవడం. అంటే లోకల్ ఏపీ, తెలంగాణలో ఇటువైపు చిన్న చిన్న విలేజెస్ నుంచి లేకపోతే చిన్న చిన్న టౌన్స్ నుంచి డైరెక్ట్‌గా వాళ్ళు అక్కడికి వెళ్లి కొనలేరు అంతంత దూరం వెళ్లి. మనం ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని మనం వాళ్ళకి బల్క్‌గా ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ ఆదాయం అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్‌కి 50 పీసులేసినా రూ. 10 మార్జిన్ పెట్టి మనం ఇచ్చేసినా రూ. 500 ఒక షాప్ నుంచి వస్తాయి మనకి. వాళ్ళు 50-100 ఏసుకుంటారు మార్జిన్. మనం రూ. 10 మార్జిన్ పెట్టుకొని ఇచ్చినా కూడా ఒక షాప్‌కి రూ. 500 మనకుంటది. సో, ఆ విధంగా అర్థమవ్వాలని చెప్తున్నా. సింపుల్‌గా చెప్తున్నా అన్నమాట అర్థం కావాలని. పెద్ద మొత్తంలో ఓన్లీ టీ షర్ట్స్ మీరు చూడండి. ఉన్న దాంట్లోనే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటిది ఈ టీ షర్ట్ బిజినెస్ కూడా ఒకటన్నమాట. అంటే మనం ఎంచుకునే టాపిక్ హోల్‌సేల్. అలా కాకుండా మనం రిటైల్ అమ్మేవాళ్ళు కూడా చూసుంటారు. రూ. 100 టీ షర్ట్స్ అని రోడ్డు మీద చాలా మంది పెట్టి అమ్ముతుంటారు. అంతమందికి అది ఉపాధి కలిగిస్తూ ఉంటుంది. అంత ఆదాయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రూ. 100 అని అమ్మే టీ షర్ట్ వాళ్ళకి పడేది రూ. 40-50 మాత్రమే. రూ. 40 నుంచి రూ. 50 మాత్రం వాళ్ళకి పడతది. అది వాళ్ళు రూ. 100కి అమ్ముకుంటారు. 50% మార్జిన్. అయితే మనం వీళ్ళకి అమ్మాలనేది నా ఐడియా అన్నమాట. సో, అలా రిటైల్ సేల్ చేయం మనం. వీళ్ళకంటే ఎక్కువ ఉంటది మనకు ప్రాఫిట్. సో, వాళ్ళు 100 టీ షర్ట్‌లు అమ్మాలంటే వాళ్ళకి టైం పడతది. కానీ మనకు అట్లా కాదు. బల్క్‌లో ఓన్లీ 50, 100 టీ షర్ట్స్ ఇస్తాం హోల్‌సేల్‌లో. ఢిల్లీ, ఢిల్లీ గాని, ముంబై గాని తీసుకుంటే ఇలాంటిది దిగుమతి చేసుకొని అమ్ముతూ ఉంటారు. ఒకటే 3 రకాల టీ షర్ట్స్ ఉంటాయబ్బా! వరల్డ్ స్టాక్ అని ఒకటుంటది బాగా. ఆ టీ షర్ట్ చాలా రేట్ తక్కువుంటది. సరే అది మనం తీసుకుంటామా, తీసుకోమా పక్కన పెట్టేస్తే జస్ట్ ఐడియా కోసం చెప్పి నెక్స్ట్ సెకండ్‌దొచ్చేసి రేట్ తక్కువ మీడియం రేట్ టీ షర్ట్స్. నంబర్ 3 వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ టీ షర్ట్స్ దిగుమతి చేసుకొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి అంటే ఏ విధంగా వస్తుందనేది మనం పక్కన పెట్టేద్దాం. వాళ్ళకి తక్కువ రేట్‌కే బ్రాండింగ్ అండ్ టీ షర్ట్ అనేవి మనకి ముంబై, ఢిల్లీలో ఖచ్చితంగా లభిస్తదనమాట. ఎక్కడ కొనాలి ఇది? మనకొచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఎక్కడ కొనాలని. మనం డైరెక్ట్‌గా వెళ్ళేటువంటి రూట్ చెప్పేస్తాను నేను మీకు. ఫస్ట్ ఆప్షన్ మీకు దగ్గరలో అంటే మీరు ఢిల్లీ, ముంబై రెండిట్లో ఒకటి ఎళ్ళాలని ఫిక్స్ అయిపోతే ముంబై, ముంబై అనేది బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఢిల్లీ దూరం. ముంబై కన్నా ఢిల్లీ ఇంకా దూరం వస్తది మనకి ఏపీ, తెలంగాణ నుంచి. ముంబై వెళ్ళాలనుకుంటే ఇన్ కేస్ మీరు దిగాల్సింది కళ్యాణ్ జంక్షన్. కళ్యాణ్ జంక్షన్‌లో మనం ఇదివరకు కూడా వేరే వీడియోస్‌లో చెప్పాం. కళ్యాణ్ జంక్షన్ అని రైల్వే స్టేషన్‌లో బుక్ చేసుకునేటప్పుడే మీరు కళ్యాణ్ జంక్షన్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ, గుంటూరు ఎక్కడి నుంచైనా సరే మీరు కళ్యాణ్ జంక్షన్ ట్రైన్ బుక్ చేసుకోవాలి ఫస్ట్. కళ్యాణ్ జంక్షన్‌లో దిగాలన్నమాట. దిగిన తర్వాత అక్కడి నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయి మనకి. లోకల్ ట్రైన్స్ ఎక్కి వడాల డబ్ల్యూఏడీఏఎల్ఏ వడాల అనేటువంటి వడాల రోడ్ అనేది ఒక స్టేషన్ నేము. మెట్రో ట్రైన్ గాని, మామూలు ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అక్కడికి దిగిపోయిన తర్వాత వడాలలో ట్రైన్ దిగిపోయిన తర్వాత మెట్రో ట్రైన్ అయినా, లోకల్ ట్రైన్ దిగిపోయిన తర్వాత వడాలలో నేషనల్ మార్కెట్ అని ఉంటది. చాలా ఫేమస్. ఎవరు చెప్పినా తీసుకెళ్తారు. షేర్ ఆటోస్ కూడా వెళ్తూ ఉంటాయి. ఒక రూ. 20, రూ. 50 ఎంతో చార్జ్ చేస్తారు. హ్యాపీగా మీరు ఆ నేషనల్ మార్కెట్‌లోకి దిగిపోయారంటే నేషనల్ మార్కెట్‌లో మొత్తం మీకు టీ షర్ట్స్ నుంచి, షర్ట్స్ నుంచి మొత్తం చీప్ అండ్ బెస్ట్‌గా అక్కడ దొరుకుతాయన్నమాట. ఈ నేషనల్ మార్కెట్‌కి వెళ్లి అక్కడ మీరు కొనుక్కొని ఇక్కడ కూడా మళ్ళీ 2 ఉంటాయి. న్యూ నేషనల్ మార్కెట్, ఓల్డ్ నేషనల్ మార్కెట్ ఎదురు బెదురే ఉంటాయన్నమాట కొంత డిస్టెన్స్‌లో. మొత్తం ఆల్‌మోస్ట్ అందరికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి డైరెక్ట్‌గా వస్తాయి వీళ్ళ దగ్గరికి. అక్కడే తయారు చేసేవాళ్ళుంటారు. అత్యంత చీప్‌గా దొరుకుతాయి. ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. టీ షర్ట్స్ మాత్రమే కాదు, షర్ట్స్ కూడా ఇక్కడే నేషనల్ మార్కెట్‌లో షర్ట్స్ అమ్ముతారు. సో, అన్ని రకాల ప్రింటెడ్ షర్ట్స్ గాని, అన్ని రకాలవి కూడా అక్కడ హోల్‌సేల్‌లో ఉంటాయి. మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇస్తారు. లీస్ట్ రేట్‌లో ఉంటాయి. ఇక్కడ రూ. 400 ఉండేటువంటిది అక్కడ రూ. 150, 180 ఆ రేంజ్‌లో ఉంటది. 130 నుంచి స్టార్ట్ అవుతాయి షర్ట్స్. టీ షర్ట్స్ అయితే ఇంకా తక్కువలో రూ. 30, రూ. 40లో కూడా ఉంటాయి. ఏ రేంజ్ ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నారో అలా రేంజ్‌లో అక్కడ వెళ్లి కొనుక్కోవాలి. అర్బన్ ప్రాంతాల్లో మీరు పెడుతున్నారా? టౌన్స్‌లో పెడుతున్నారా? విలేజ్‌లో పెడుతున్నారా? అని చూసుకొని దాన్ని బట్టి మీరు అక్కడ పర్చేజ్ చేసి ఇక్కడికొచ్చి ఈజీగా రిటైలర్స్‌కి అమ్ముకోవచ్చు. చాలా తక్కువలో దొరికితే ఒకసారి ట్రై చేయండి.